సిల్క్ శారీలోని బ్లౌజులు కుట్టాలంటే చాలా టైం పడుతుంది కదా. నేను మీకు ఒక టిప్ చెప్తాను. ఇక బ్లౌజ్ని అయితే హాఫ్ అన్ అవర్లో కుట్టేసుకోవచ్చు. నేను ఒక గమ్ బాటిల్ ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ చూపించేది ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి ఐరన్ బాక్స్లో. నేను సిల్క్ బ్లౌజ్ కుట్టాలి కాబట్టి సిల్క్ అనే దాని మీద ఆప్షన్ పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పీస్ వేసుకుని ఒకసారి అయితే ఐరన్ చేసుకుంటున్నాను. కొంచెం ముడతగా ఉంది. ఐరన్ చేసుకున్న తర్వాత గమ్ బాటిల్ తీసుకొని చుట్టూరా డాట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ డాట్స్ అనేవి ఇటు ఎడ్జెస్కి మాత్రమే పెట్టుకోవాలండి. ఎందుకంటే కుట్టిన తర్వాత చిన్న చిన్న మరకలు అనేవి కనబడతాయి. అందుకనే ఎడ్జెస్కి మాత్రమే పెట్టుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసేది ఫ్యాబ్రిక్ గమ్ అండి. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ట్రై చేస్తాను. చాలా తొందరగా కుట్టడం అయితే అయిపోతుంది. ఇప్పుడు చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకొని లైనింగ్ పీస్ పైన వేసి ఒకసారి చేత్తో సమానంగా అనుకోవాలి. ఇలా సమానంగా అనుకున్న తర్వాత ఐరన్ బాక్స్తో ఎక్కడ కూడా ముడతలు లేకుండా నెమ్మదిగా ఐరన్ చేసుకోవాలి. అప్పుడు ఆ హీట్కి ఏమవుతుందంటే గమ్ అనేది లైనింగ్ పీస్కి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి అతుక్కుపోతుంది. అప్పుడు మనకి కుట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. చూడండి, అలా గమ్ అయితే ఆరిపోయినట్టుగా కనిపిస్తుంది ఐరన్ చేసేటప్పటికి. తక్కువ టైంలో బ్లౌజులు కుట్టాలనుకుంటే మాత్రం ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఉల్టా సీదా అయిపోయింది అనుకోండి, ఐరన్ చేసుకున్న తర్వాత విడదీయడం అయితే చాలా కష్టమవుతుంది. నేనైతే రేపు కుట్టే బ్లౌజులు ఈరోజే ప్లానింగ్ చేసుకుంటానండి. ఈవినింగ్ అన్నీ కట్ చేసి ఐరన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మరుసటి రోజు మార్నింగ్ తొందరగా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయిపోతాయి. చూడండి, బ్లౌజ్ అయితే ఇలా నీట్గా వచ్చింది. ఎక్కడ కూడా ముడత లేకుండా